దీనివల్ల కాదు కదా ఎన్నికల ఫలితం మారేది, దానివల్ల కదా, అది కదా. సో పారా 76(b)లో ఆ జడ్జిమెంట్లో చెప్పిన ఆదేశాలకి, సుప్రీంకోర్టు ఆదేశాలకి పూర్తి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే వెళ్ళి పిలుస్తారు. అసలు అప్లికేషన్ ఎందుకు ఇస్తారు, ఏటీఆర్ అప్లికేషన్ ఎందుకు వేసింది, వీవీప్యాట్లకి ఈవీఎంలకి పోల్చాలనే కదా. ఎన్నికలలో జరిగిన వీవీప్యాట్లకి ఎన్నికల్లో జరిగిన ఈవీఎంకి పోల్చాలని వాళ్ళు అప్లికేషన్ వేసుకున్నారు. కాదు రాజశేఖర్ గారు, ఇక్కడ వీవీప్యాట్లు వచ్చినవే ఒకవేళ ఎవరికైనా డౌట్ వచ్చిన సందర్భం కానీ, లేకపోతే ఆయనకి ఈవీఎంల మీద కొందరికి పద్ధతి తెలియదు, ఈవీఎంలు అసలు ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు వాళ్ళు వీవీప్యాట్లని ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద వచ్చింది. దీనికోసం 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారని చెప్పిన దాన్ని బట్టి మరి ఇప్పుడు ఈ 5,000 కోట్ల పరిస్థితి ఏంటి? లేకపోతే వీవీప్యాట్లు మొన్ననే కొత్తగా వచ్చాయి, ఈ ట్యాంపరింగ్ జరగవచ్చో, లేకపోతే ఇంకా సమ్ ఎనీ కేసెస్లో మరి ఇప్పుడు ఈ 5,000 కోట్ల పరిస్థితి ఏంది? వీవీప్యాట్ లెక్కింపజేయడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం టైమే అంటున్నారు. నిజంగా టైం ఇస్ రియల్లీ మ్యాటర్స్. ఒకవేళ మ్యాన్ పవర్ ని పెంచితే ఈ రోజు ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ ని, ఇందాక మనం చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఒక బండిల్ కౌంట్ చేయడానికి 30 సెకండ్స్ పడితే 1 మినిట్ 2 మినిట్స్ వేసుకున్నా కానీ 120 సెకండ్స్ వేసుకున్నా కానీ ఒక్కొక్క సెకండ్కి ఒకటి లెక్కేస్తున్నా కానీ మీరు ఒక బండిల్ కౌంట్ చేయడానికి 2 మినిట్స్ 1 అవర్లో 30 బండిల్స్ లెక్క చేయొచ్చు. అంటే 3,000 ఓట్లు లెక్క పెట్టచ్చు ఒక మనిషి. 10 మనిషి 30,000 ఓట్లు లెక్క పెట్టచ్చు ఇంటూ 10 అవర్స్. 3 లక్షల ఓట్లు లెక్క పెట్టచ్చు 10 గంటల లోపల. అయితే మనకాడ పోలేటి ఎన్ని 150,000 160,000 కదా. సో అంత టైం కూడా పట్టదు, 10 అవర్స్ కూడా పట్టదు, 5-6 అవర్స్ కథం అయిపోతుంది. అందరి హృదయాలు అయితే దోచుకుంటుండే నిజంగానే ఈ ప్రక్రియ చేసి పెట్టుండే. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా గోల్మాల్ ఉంది కాబట్టి ఇవన్నీ కుంటి సాకులు చెప్తుంది. ఎన్నికల కమిషన్ కుంటి సాకులు చెప్తున్నా అని చెప్పడానికే నేను ఉదయం నుంచి ఈ రోజున ఎక్సర్సైజ్ చేశాను. నేను 500 రూపాయల బండలు ఒకటి తీసుకొని టైం అది పెట్టుకొని మరి చూస్తే 28 సెకండ్స్ 35 సెకండ్స్ లోపల నేను 100 కౌంట్ చేస్తున్నా. దానికి డబుల్ టైం ఇద్దాం, 2 మినిట్స్ ఇద్దాం, 4 టైమ్స్ ఇచ్చినా కానీ 5 గంటల లోపల 20 మంది ఉంటే 5 గంటల లోపల ఖతం చేయొచ్చు. సరే రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాట్ల సంగతి పక్కన పెడదాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 3 రాజధానుల కారణం కాదా? లేకపోతే మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపానంలోనే బ్లాక్ మనీగా సంపాదించాడు అని కానీ, లేకపోతే ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏపీకి ఒక రాజధాని లేకపోవటం అందరికీ ఒక పెద్ద ఎమోషన్ అయిపోయింది. అమరావతి రైతులందరూ కలిసి వాళ్ళ భూములు నిజంగానే దాన ధర్మాలు చేసినట్టే చేశారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి పాలనలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు సరే కానీ మంచి మంచి మినిస్టర్లు పోయారు. రోజా కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ. ఎవరుంటారు మరి ఇది వైఫల్యం కాదా? ఈవీఎంలు వీవీప్యాట్లన్నీ పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు ఇందాక పొలిటికల్ అనాలిస్టిక్స్ అన్నారు. నిజంగానే ఇవన్నీ వైఫల్యాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవన్నీ కావా? సరే, నేను 2-3 ఇవి చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వచ్చిన జనం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే స్పీచ్కి ఎక్కడండి మొత్తం గ్రీన్ మ్యాట్ యానిమేషన్ జరిగిందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఆడియన్స్ పెట్టుకొని లేదు. మీరు చూసారా లేదా? గ్రీన్ మ్యాట్ అని చెప్పేసి చూపించినటువంటి కొన్ని మీడియా ఛానల్ గురించి కాదు, నిజంగా పెట్టుకొని కింద గ్రీన్ మ్యాట్ ఇస్తే మీరు చేయగలరా? చేయొచ్చు. మీకు ఆల్రెడీ చాలా సార్లు కొన్ని వీడియోస్ వాళ్ళు ట్రోలర్స్ పెట్టినటువంటి గ్రీన్ మ్యాట్స్ కూడా చాలా చక్కగా చేసి చూపించారు. అది ఇంపాసిబుల్. అది గ్రీన్ మ్యాట్ కింద ఉండగా, కింద గ్రీన్ మ్యాట్ ఉంటే పైనుంచి క్రౌడ్, మీరు లేని క్రౌడ్ ని తీసుకొచ్చి చూపించడం అది ఇంపాసిబుల్. లాస్ట్ లో ఎంటీ గ్రీన్ మ్యాట్ ఉన్న చోట కాపీ పేస్ట్ చేసుకొని నిల్చోబెట్టచ్చండి, అదేం పెద్ద ఎడిటింగ్ ఏం కాదు. సరే పోనీ, నేను మిమ్మల్ని ఒక సవాల్ అడగను సూటిగా, నన్ను అది ఎడిటింగ్ కాదు పోనీ. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే క్యాన్వసింగ్ ది బెస్ట్ చేయగలిగితే అదే పార్టీ గెలుస్తుంది అని చెప్తారు బేసిక్ గా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సిద్ధం సభలో ఏ కాన్స్టిట్యున్సీకి పోతే ఆ కాన్స్టిట్యున్సీకి పిలిచి ఆ కాన్స్టిట్యున్సీని, సదరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అభ్యర్థిని సౌమ్యుడు, మంచోడు, ఈయనకు ఓటేయండి అని చెప్పి ఎక్కడికక్కడ పిలుచుకొని చేశాడు. ఇంత దారుణంగా ఓడిపోతారండి? సరే, ఓడిపోవడంలో నేను కించపరచట్లేదు, బట్ ఎవరైనా సరే క్యాన్వాసింగ్ గెలిచినటువంటి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటిది అంతమంది గ్రీన్ మ్యాట్ లో వచ్చినటువంటి మనుషులు, సరే గ్రీన్ మ్యాట్ అంటే నేను కలర్ చెప్తున్నా, ఎడిటింగ్ చెప్పట్లేదు. గ్రీన్ మ్యాట్ కూడా ఒప్పుకుంటాను నేను. గ్రీన్ మ్యాట్ అండి, అది గ్రీన్ మ్యాట్ అండి. ఎన్నికలు ఇంకా 4 days ఉన్నాయి అనగా TV9లో జగన్మోహన్ రెడ్డి గారు, ABNలోనేమో చంద్రబాబు నాయుడు గారు సేమ్ టైం
ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు సేమ్ టైం. వ్యూవర్షిప్ ఏ ఛానల్కి ఎంత ఉందో మీరు చూశారు. టీవీ9కి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది అప్పుడు. ఎందుకు ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నప్పుడు 1,75,000 లైవ్ వ్యూస్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఇది 12,000 13,000 ఎందుకుంది? చంద్రబాబు నాయుడిని వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఐటీ సెల్ విపరీతంగా ఉంది. ఐప్యాక్ వెనకాల ఉంది, సోషల్ మీడియా వ్యవస్థ ఎక్కువ ఉంది, సాక్షి ఉంది, అలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవి కాదా? చంద్రబాబు నాయుడు నిజంగానే సోషల్ మీడియా అంత ఎక్కువగా వాడాడా? చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో వాడిన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి 10% కూడా వాడలేదు. అయి ఉండొచ్చు, ప్రజలే తేల్చాలి అది. ఓకే ఓకే, అదొక పారామీటర్. ఓకే, అది వదిలేసేయండి. ఎన్నికలు అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు.